సింహాచలం అప్పన్న గుడిలో గోడ కూలిన బాధితుల్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు జగన్. ఇప్పుడు అలా చూద్దాం. కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు. వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వరకు కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్లకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు, ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు, 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో, సిమెంట్ బ్లాక్స్ తో, ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్టు అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి వీప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు. వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మరి గోడ అంత దారుణంగా మీరే కట్టారు. కొత్త గోడ అని తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము. అంటే తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు అలాంటి రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలి కొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా
ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది, ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనలలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి ఒక కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మొన్న చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది? చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్కు ఇంకా బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి ఆఫీసర్గా బెటర్ పొజిషన్కి తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు. మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. ఒళ్ళో ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి, బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి తుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు. ప్రతి చోట నిర్లక్ష్యమే, ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే వీళ్ళు ఇదే. నేను టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే, ఆ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు. మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటనే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు? గోడ అనేది పిల్లలతో కట్టారో, సిమెంట్తో కట్టారో, బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? 60-70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు? కొత్త గోడ అని తెలుసు, రాత్రి వర్షం పడిందని తెలుసు, చందనోత్సవం జరిగే ప్రతి